ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ ధ్యాన కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క జూన్ మాసంలో మనము మరొక క్రొత్త పుస్తకం అనగా కొరింథీ పత్రిక మీద ధ్యానాలను మనం ఆరంభించాము. ఈ దినము మనము ధ్యానం చేయబోతున్నటువంటి వాక్య భాగము కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనము 10 నుండి 16 వచనాలు మనం చదువుకుందాము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. ఈ యొక్క లేఖన భాగము అనగా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 16 వచనాలను మనం కనుక ఆలోచన చేసి ఈ యొక్క వాక్య భాగాన్ని అనుసరించి మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశము పేరు ఆత్మ యొక్క ప్రజలు. ఆత్మ యొక్క ప్రజలు అనగా దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి ప్రజలు ఏ విధంగా ఉంటారు అనేది ఈ యొక్క లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ యొక్క లేఖన భాగాన్ని గనక మనము ఆలోచించి గ్రహించినట్లయితే పౌలు, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి దినములలో, ఆయన అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి దినములలో తన యొక్క అనుభవం ద్వారా సిలువ వలన కలిగే కృపను గురించి వివరిస్తూ బోధ చేస్తూ వచ్చాడు. అతడు సోఫిస్టుల అనగా జ్ఞాన బోధకుల వంటి వారి మాటలు లేదా జ్ఞానంపై ఆధారపడలేదు. కానీ తన యొక్క బలహీనతలో కూడా యేసు క్రీస్తుని గురించి మాత్రమే బోధించాడు. కాబట్టి కొరింథీలోని విశ్వాసుల విశ్వాసం పౌలు సామర్థ్యం వల్ల కలిగినది కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి వలన కలిగినది. ఈ యొక్క మొదటి 5 వచనాల్లో మనం చూస్తున్నటువంటి వివరణ. ఇంకా ముందుకు సాగినట్లయితే క్రైస్తవులు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అది మానవ సామర్థ్యం ద్వారా పొందినది కాదు. దేవుడు విశ్వాసులకు అనుగ్రహించిన కృపను మరియు వరాలను వారికి బయలుపరచడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపాడు. మరియు ఆత్మను పొందిన వారు మాత్రమే దేవుని కార్యాలను సరిగ్గా గ్రహించగలుగుతారు. ఈ యొక్క 6 నుండి 16 వచనాల్లో కనబడుతున్నటువంటి వివరణ. ఈ యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే ముఖ్యంగా 10 నుండి 14 వచనాలలో మనము చూసినటువంటి మాట పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. ఆయన మనకు జ్ఞానాన్ని బోధిస్తాడు. ఈ జ్ఞానాన్ని గ్రహించేవారు క్రీస్తులో నివసించే ఆధ్యాత్మిక వ్యక్తులు. ఆధ్యాత్మిక మార్గాల ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక సత్యాలను గుర్తించవచ్చు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆధ్యాత్మిక మార్గాల ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక సత్యాలను గుర్తించవచ్చు. ఈరోజు మనము ఈ విధంగా పరీక్షించుకుందాం. నేను ఏ విధమైన ఆధ్యాత్మిక స్థితిలో వాక్యాన్ని చదువుతున్నాను మరియు ప్రతిరోజు జీవిస్తున్నాను? మరొకసారి, నేను ఏ విధమైన ఆధ్యాత్మిక స్థితిలో వాక్యాన్ని చదువుతున్నాను
మరియు ప్రతిరోజు జీవిస్తూ ఉన్నాను. ఈ యొక్క లేఖన భాగంను అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనము నేర్చుకున్నాం. 14-15 వచనాల ప్రకారంగా క్రైస్తవులు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండని వారి కంటే, అనగా దేవుని యొక్క జ్ఞానాన్ని లేని వారి కంటే మెరుగైన తీర్పులు చేయగలరు, సరైనటువంటి తీర్పులు చేయగలరు. ఎందుకంటే మనము కలిగి ఉన్నటువంటి వివేచన పరిశుద్ధాత్మ జ్ఞానంచే మార్గనిర్దేశం చేయబడుతుంది. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటంటే దేవుని బిడలంగా మనము సరి అయినటువంటి మెరుగైనటువంటి తీర్పులు చేయగలం. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ జ్ఞానంచే మార్గనిర్దేశం చేయబడుతున్నాం కాబట్టి. దీని అర్థము మనం ఎల్లప్పుడూ అవిశ్వాసుల తీర్పును తోసిపుచ్చాలని కాదు, కానీ మన తీర్పును వారిచే వక్రీకరించబడనివ్వకూడదు, వారిచే తృణీకరించబడనివ్వకూడదు. విలువలను గుర్తించడానికి నా ప్రమాణాలు మరియు నా ఆలోచన విధానం దేవుని జ్ఞానంతో స్థాపించబడ్డాయా అని మనం పరీక్షించుకోవాలి. మన విలువలను గుర్తించడానికి నా ప్రమాణాలు మరియు నా ఆలోచన విధానం దేవుని జ్ఞానంతో స్థాపించబడ్డాయా అని మనం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని సంగమ, మనము దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారము కాబట్టి అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనము ముందుకు సాగాలి. సో అట్టి కృప దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనము నిర్లక్ష్యం చేయకుండా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆత్మ నడిపింపులో మనము ముందుకు సాగుదాము. అట్టి సహాయాన్ని ప్రభువు నుండి మనం పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము ప్రభువా, మేము లోకంలో ఉన్నటువంటి వారి కంటే చాలా ప్రత్యేకమైనటువంటి వారమని, అది కేవలము ప్రభువా మీ యొక్క ఆత్మ నడిపింపు ద్వారా కలుగుతుందని మేము గుర్తించి ఆత్మను పొందినటువంటి ప్రజలముగా ఈ లోకంలో మేము ముందుకు సాగటానికి మీ యొక్క వాక్యమును ప్రభువా మేము అనుదినము చదువుతూ ధ్యానం చేస్తూ ప్రభువా మరి తండ్రి మేము ఈ యొక్క వాక్యము వెలుగుల్లో మేము ప్రభువా మరి తండ్రి ఆత్మ నడిపింపులో మేము ముందుకు సాగటానికి మాకు సహాయం చేయమని మీ కృపను కోరుకుంటూ యేసు క్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దిన వాక్య ధ్యానంలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.